చూసారా ఎలా వేస్తున్నారు? చెరుకు ముక్కలట, తవలపాకట, పంచదారట, మళ్ళీ పువ్వులు, కొంతమంది తిని కూర్చోలేక వాళ్ళు సంపాదించుకోవడం చేత కాదు కదా, దాని మూలాను సంపాదించుకున్న వాళ్ళని చూసి సంపాదించుకుంటున్నా అంటే మేమేమి కోట్లేం సంపాదించుకోవట్లేదు. మా అప్పుల కోసం, మా పిల్లల చదువు కోసం మేము ఏదో కష్టపడుతున్నాం. ఒకళ్ళని మోసం చేసి అయితే కష్టపడట్లేదు కదా. అయితే చూడలేనితనమాట. మొన్నేమో కోడిగుడ్డు బద్దలు కొట్టారు, తర్వాత ఏమో మొక్క చచ్చిపోవాలని చెప్పి మందు కొట్టారు, ఇప్పుడేమో కొబ్బరి చెట్టుకి పసుపు కుంకుమ, చెరుకు ముక్క, అదేదో వేరు, ఏకంగా ఇంత ఉంది వేరు, ఆ వేరు చెట్టు మొదల్లో వేసేసి బకెట్ నీళ్ళు ఉన్నాయన్నమాట. ఆ బకెట్ నీళ్ళలో కాళ్ళు చేతులు కడిగేసుకుని బకెట్ అంతా ఎర్రగా చేసేసి అది ఆ ప్లేస్ అంతా ఎర్రగా చేసేసి వెళ్ళిపోయారని చెప్పి తిడుతున్నామని తిట్టకూడదట, ఎదురు మమ్మల్ని తిడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టో మరి మాకైతే తెలియట్లేదు. మళ్ళీ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదట. మరి ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. జనాలు మంత్రాలకి చింతకాయలు రాలుతాయని చెప్తున్నారు. రాలుతాయా? తిని ఉండలేని వాళ్ళు చేసే పనులే కదా ఇటువంటివి. కష్టపడి పని చేయాలంటే బాధ వస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్.